కొత్త ఈక్వేషన్ ఏర్పడిందా? ఈ సీటు సంచలనానికి వేదిక కాబోతోందా? ఏపీలో టీడీపీ పొత్తుల్ని తెలంగాణలో కూడా వాడుకోవాలని బీజేపీ భావిస్తోందా? టీడీపీ నేతకు ఖమ్మం పార్లమెంటు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఓ ఆశ్చర్యకర పరిణామం జరిగేలా కనిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యన ఇప్పటికే త్రిముఖ పోటీ ఏర్పడ్డ పరిస్థితుల్లో ఇదో కీలక అంశంగా మారే ఛాన్స్ ఉంది. అత్యంత పోటీతో హాట్ సీటుగా మారిన లోక్సభ నియోజకవర్గంలో అనూహ్యంగా మరో పార్టీ తెరపైకి రానున్నట్టు తెలుస్తోంది. ఊహాగానాలు నిజమైతే ఇదో కీలక మార్పు కావడం తథ్యం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పోటీ చేయని సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో గట్టి పట్టున్న పార్టీ అయిన టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా సంచలనం రేపింది. 2018 ఎన్నికల్లో మహాకూటమి అంటూ కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి వచ్చిన టీడీపీ ఈసారి ఏకంగా బరిలోనే లేకపోవడం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఏకంగా బీఆర్ఎస్లో చేరిపోయారు. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో మాత్రం టీడీపీ రంగంలో ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణలోని ఖమ్మం లోక్సభ స్థానం వచ్చే ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఇప్పటికే ఇక్కడి నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనేతలు పోటీ చేస్తారని కథనాలొచ్చాయి. సోనియా రాజ్యసభకు వెళ్లిపోగా రాహుల్ వయనాడ్, అమేధి నుంచి బరిలో దిగే ఛాన్స్ ఉంది. అయితే వీహెచ్ వంటి కాంగ్రెస్ సీనియర్ నేత కూడా పోటీ చేస్తానంటూ ప్రకటనలు చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి సతీమణి, మంత్రి పొంగులేటి సోదరుడు కూడా ఖమ్మం టికెట్ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక బీఆర్ఎస్కు వచ్చేసరికి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు మళ్లీ టికెట్ ఇచ్చారు. అయితే ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి ఎవరనేది మాత్రం తేలలేదు. దేశవ్యాప్తంగా 2 జాబితాలను ప్రకటించిన తెలంగాణలో 13 సీట్లకు అభ్యర్థులను వెల్లడించిన ఖమ్మంను మాత్రం పెండింగ్లో పెట్టింది బీజేపీ. వాస్తవానికి ఇక్కడి నుంచి మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును పార్టీలో చేర్చుకుని పోటీకి నిలుపుతారని కథనాలొచ్చాయి. కానీ బీజేపీ మాత్రం ఈ నిర్ణయం పెండింగ్లో పెట్టింది. ఇప్పుడు వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం ఖమ్మం సీటును టీడీపీకి కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో అసెంబ్లీకి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తెలంగాణలోని ఖమ్మం లోక్సభ సీటును టీడీపీకి కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఖమ్మంలో టీడీపీకి బలమైన పునాది ఉంది. ఓ సామాజిక వర్గం అండగా నిలుస్తోంది. 2009లో నామా నాగేశ్వరరావు టీడీపీ నుంచే గెలిచారు. ఈ క్రమంలోనే ఖమ్మం సీటును టీడీపీకి ఇవ్వడం ద్వారా తెలంగాణలోని ఓ ప్రధాన సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించవచ్చని, ఎలాగూ ఏపీలో పొత్తుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ పొరుగున ఉన్న ఖమ్మం పైన ఉంటుందనేది బీజేపీ ఆలోచన అంటున్నారు. మరి టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ప్రతిపాదనను ఎంతవరకు జై కొడతారో చూడాలి.